జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. శ్రేష్టమైన సమ్మెలో దైవ సందేశాన్ని మనం వింటాం. గత వారం ఏం ధ్యానం చేస్తాం గుర్తుంది ఎవరికైనా? నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం ద్వారా మనం మాట్లాడుతూ వచ్చాం. ఎన్గేది దేనికి సాదృశ్యం? క్షమకు సాదృశ్యం. ద్రాక్షవనం ప్రేమకు సాదృశ్యం. మూడవది కర్పూరము చేదుకు అనగా శ్రమల జీవితానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. సరే, నాలుగో విషయం ఏంటంటే కర్పూరపు పూగుత్తులు దాంతో సమానుడు. అంటే పుష్పగుచ్చము అంటారు కదా, ఏమంటారు చెప్పండి? పుష్పగుచ్చము అంటాం కదా. సరే, పుష్పగుచ్చం దేనికి సాదృశ్యము అని మనం ధ్యానం చేస్తే బాగా ఆలోచించండి. పుష్పగుచ్చము ఒకే రకమైన పుష్పంతో అలంకరించబడదు. రకరకాల పుష్పాలు దాంట్లో చేర్చబడి ఉంటాయి. అన్ని పుష్పాలు కలిపితే దాన్ని ఏమంటాం? పుష్పగుచ్చము అని అంటాం. ఇక్కడ పూగుత్తులు అని రాయబడుతూ వచ్చింది. అయితే ఇది దేనికి సాదృశ్యం? నా ప్రియుడు నాకు ఎలాంటి వాడు అని అంటే ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని రాయబడింది. అనగా కర్పూరము చేదుకు సాదృశ్యం అయితే ఈ పూగుత్తు అనేది అంటే అనేక పుష్పాల కలయికను ఒక పుష్పగుచ్చంగా తీసుకుంటాం. సహజంగా మనం ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసినప్పుడు ఆ పుష్పగుచ్చాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాం. అయితే ఇది దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క సుగుణాలకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? అంటే అనేక పుష్పాలు కలిపి ఒక పుష్పగుచ్చంగా ఎలా అయితే ఉన్నాయో అలాగే అనేకమైన దేవుని యొక్క సుగుణాలన్నీ కలిపి ఒక పుష్పగుచ్చంగా పోల్చబడింది. అంటే ఆయన సుగుణాలు ఏంటి అని అంటే ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన దయాగుణం, ఆయన దీర్ఘశాంతము. మీకు అర్థమవుతుందా? ఆయన కరుణ. అర్థమవుతుందా? ఇలాగూ అనేక సుగుణాలు కలిపి ఒక పుష్పగుచ్చంగా, అంటే ఆ పుష్పగుచ్చంలో అనేకమైన పుష్పాలు ఎలా అయితే అలంకరించబడ్డాయో దేవునికి ఉన్న అనేకమైన సుగుణాలన్నిటినీ కలిపి నా ప్రియుడు నాకు ఎన్గేది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. అంటే ఆ పూగుత్తుల్లో అనేకమైన పుష్పాలు ఎలా కలపబడున్నాయో ఒక్కడే అయిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు అన్ని సుగుణాలు ఉన్నాయి. ఎన్ని? 1-2 కాదు, చాలా సుగుణాలు ఉన్నాయి. సాధారణంగా పుష్పము అంటే ఒకటి, పూగుత్తి అంటే చాలా ఉంటాయి. సరే, విషయం ఏంటంటే ఒకే దేవుడిలో ఎన్నో సుగుణాలు, ఒకే దేవుడిలో ఎన్నో సుగుణాలు. సహజంగా ఆలోచించండి, ఒక మనిషిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక మనిషిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే చూడండి, ఒక్కొక్కరు మనిషి బాగుంటారు, గుణం మంచిగా ఉండదు. మనిషి మంచోడే కానీ గుణం మంచిది కాదు అని అంటాం కదా. అంటే సహజంగా కొంతమందిలో కొన్ని సుగుణాలు ఉంటాయి, కానీ యేసు ప్రభువు వారిలో చాలా సుగుణాలు మిళితమై ఉన్నాయి. చాలా సుగుణాలు మిళితమై ఉన్నాయి. ఉదాహరణకి మనలో ఒకవేళ మంచితనం ఉండొచ్చు, కానీ కోపం ఎక్కువ ఉండొచ్చు.
మీకు అర్థమవుతుందా? లేదా కోపం తక్కువ ఉండొచ్చు, ఎదుటి వాళ్ళని ఓర్వలేని తనం మనలో ఉండొచ్చు, అలాగా ఏదో ఒక బ్యాడ్ క్వాలిటీ మనలో ఉంటుంది. కానీ ఆ వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అని అంటే చాలా సుగుణాలు ఆయనలో మిళితమై ఉన్నాయి. ఆయన ప్రేమకు సాదృశ్యం, ఆయన క్షమాగుణానికి సాదృశ్యం, ఆయన దీర్ఘశాంతానికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఆయన యొక్క జాలికి సాదృశ్యం, ఆయన కృపా సమృద్ధికి సాదృశ్యం, ఆయన కరుణకు సాదృశ్యం. ఇలాగూ ఆయనలో చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఎవరు? వరుడైన యేసుక్రీస్తు వారిలో. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనలో ఏ మంచి ఉన్నాయనంటే చెప్పడానికి ఏమైనా ఉంటాయంటారా? ఒకటైనా. ఇప్పుడు యేసుప్రభు వారి గుణాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకటని కాదు. ఆయన అందానికి గురించి మనం మాట్లాడవచ్చు, ఆయన రూపం గురించి మాట్లాడవచ్చు, ఆయన గుణం గురించి మాట్లాడవచ్చు, ఆయన సాత్వికం గురించి మాట్లాడవచ్చు, ఆయన జాలి గుణం గురించి మాట్లాడవచ్చు, ఆయన క్షమాగుణం గురించి మాట్లాడవచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఆయనలో ఉంటాయి. మన గురించి చెప్పడానికి ఏమైనా కొంచెం సమయమైనా పడుతుందంటారా? అబ్బో ఆయన చాలా లక్షణాలు ఉన్నాయండి, ఆ సిస్టర్లో చాలా లక్షణాలు ఉన్నాయండి అని చెప్పడానికి కనీసం ఒక 10-15 నిమిషాలన్నా పడుతుందంటారు మన గురించి చెప్పడానికి. ఆమె అయిపోయింది ఒక నిమిషం, ఆ పెద్ద విరుపులోనే మొత్తం అన్నీ అయిపోయింది. అవునా కాదా? ఆ బ్రదరా అంతే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. బాగా ఆలోచించండి. కానీ యేసయ్య వారి గురించి చెప్పాలంటే ప్రభు గురించి మనం మాట్లాడాలి అని ఆశపడితే ఆయన గురించి చెప్పడానికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఆయనలో ఒక పుష్పగుచ్చులో ఎన్ని రేఖలు ఉంటాయో, ఎన్ని పుష్పాలు ఉంటాయో, ఆ పుష్పాలకి ఎన్ని రేఖలు ఉంటాయో అన్ని సుగుణాలు ఎవరిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. అన్ని సుగుణాలు కలగలిపిన వాడు నా ప్రియుడు అని షోలమ్మతి చెప్తుంది. షోలమ్మతి ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అంటే సంఘమైన మనం ఆయన లక్షణాలు ధ్యానం చేస్తున్నాం కదా. ఆయన లక్షణాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని లక్షణాలు ధ్యానం చేస్తాం కదా. అంటే మనం నమ్ముతున్న యేసు ప్రభు వారు ఎలాంటి వారు అంటే ఇన్ని లక్షణాలు ఆయన సొంతం, ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఏ దేవుళ్ళలో కానీ ఏ మనిషిలో కానీ లేనన్ని సుగుణాలు ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభువారిలో ఉన్నాయి. అందుకే ఆయన బెస్ట్. అర్థమవుతుంది ఎందుకు ప్రపంచంలో ఆయనే ఉత్తముడు? ఒక చోట రాయబడి ఉంది, యెహోవా ఉత్తముడని. ఎవరంట? ఉత్తముడని. ఎవరని? ఉత్తముడని. ఆయన ఉత్తముడు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ద బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఉత్తముడు. అలాంటి ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం కూడా ధన్యులం. మనం ఎవరని చెప్పండి? ధన్యులం. మనం ఎవరిని వెంబడించాలి అంటే ఉత్తముడైన యేసు ప్రభుని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? ఎందుకంటే అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయనలో కామం లేదు, ఆయనలో క్రోధం లేదు, ఆయనలో మదం లేదు, ఆయనలో మత్సరము లేదు, ఆయనలో లోభము లేదు. అంటారు కదా, అరిషడ్వర్గాలను జయించగలిగిన వాడే నిజదేవుడు అని అంటాం. ఏమిటి అరిషడ్వర్గాలు అని అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరమును జయించిన వాడే నిజమైన దేవుడు అని ప్రతి గ్రంథం కూడా చెప్తుంది. అంటే అరిషడ్వర్గాలు, ఈ అరిషడ్వర్గాలను కూడా జయించగలిగే ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభులో మాత్రమే ఉన్నాయి. అందుకే నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పువ్వుగుత్తులతో సమానుడు. అలాంటి లక్షణాలు ప్రపంచంలో మరి ఎవరికి సొంతము కానే కాదు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే అలాంటి లక్షణాలు ఇప్పుడు ఎవరిలోకి రావాలి? మనలోనికి రావాలి. అంటే ఆయన వెంబడిస్తున్నామంటే ఆయనలో ఉన్న లక్షణాలు ఎవరిలోకి రావాలి? మనలోకి రావాలి. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలి. ఎవరి స్వరూపంలోకి? ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు నా ప్రియుడు అని చెప్పి షోలమ్మతి గర్వంగా చెప్తుంది. ఎవరైనా నిన్ను యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు అని అడిగితే ఇన్ని లక్షణాలు చెప్పొచ్చు. నా యేసయ్య నా పాపాలను క్షమించినవాడు, నా యేసయ్య నన్ను ప్రేమించినవాడు, నా యేసయ్య నాపై జాలిపడినవాడు, నా యేసయ్య నాపై కృప చూపించినవాడు, నా యేసయ్య నాకు తలాంతులు ఇచ్చినవాడు, నా యేసయ్య నన్ను ఒక ఘనతకు నిలబెట్టినవాడు, నా యేసయ్య పనికి
పనికిరాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన వాడు. నా యేసయ్య ఇహలోకంలో ఉన్న మాలిన్యం అంటకుండా నిరంతరం తన వాక్యం చేత నన్ను భద్రపరిచేవాడు. నా యేసయ్య నా నోటి వెంట ప్రార్థన ఇచ్చినవాడు. నా యేసయ్య నా హృదయంలో స్తుతి అర్పణ ఇచ్చినవాడు. నా యేసయ్య అనేక మందిలో సంథింగ్ స్పెషల్గా నన్ను నిలబెట్టగలిగిన వాడు. నా యేసయ్య కృప కలిగిన వాడు. నా యేసయ్య జీవం కలిగిన వాడు. నా యేసయ్యలో జీవం ఉంది. ఆయన నివసిస్తున్న దేవుడు, జీవిస్తున్న దేవుడు. అందుకే మోషే అడుగుతాడు, ఇశ్రాయేలు ప్రజలు నువ్వెవరవయ్యా అని అడిగితే నేను ఉన్నవాడను అనువాడు, ఐఎమ్ ఏ లివింగ్ క్రైస్ట్ అని చెప్పు అన్నాడు. అంటే లివింగ్ గాడ్, ఆయన ఉన్నవాడు, లేనివాడు కాదు, ఉన్నవాడు. ఇన్ని లక్షణాలు ఎవరి సొంతం? మన దేవుని సొంతం. ఇవన్నీ ఆ కర్పూరపు పూగుత్తులతో సమానం. అంటే ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఎవరైనా నిన్ను యేసయ్యను ఎందుకు వెంబడిస్తున్నావు అని అడిగితే ఇన్ని విషయాలు చెప్పొచ్చు. ఒక్కటి కాదు, ఇన్ని విషయాలు ఉన్నాయి. నా యేసయ్య నివసిస్తున్న దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆయన వెంబడిస్తా అని చెప్పగలగాలి. చాలామంది నువ్వు ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ఎందుకు యేసయ్యని వెంబడిస్తున్నావు అంటే చాలామంది దగ్గర ఆన్సర్ ఉండట్లా. ఆన్సర్ ఉండాలా. ఎందుకు నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అంటే ఇన్ని లక్షణాల గురించి చెప్పగలగాలి. మనం చెప్పాలంటే ముందు ఎవరు అనిపించాలి? అది మనం అనిపించాలి. మనకు తెలిసి ఉండాలి. మనకేం తెలియదుగా. అసలు మనం చదివితే కదా, మనం చదివితే అనేక మందికి ఏం చేస్తాం? చెప్పగలుగుతాం. మనం చదవాలి, దాన్ని అనుభవించి ఉండాలి. అంటే ఆయన ప్రేమను అనుభవించి ఉండాలి, ఆయన సాత్వికాన్ని అనుభవించి ఉండాలి, ఆయన క్షమాగుణాన్ని మనం అనుభవించి ఉండాలి, ఆయన కృపా సమృద్ధిని మనం అనుభవించి ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన తలాంతులను మనం అనుభవించి ఉండాలి. ఇవన్నీ మన అనుభవంలోకి వస్తే మనం అప్పుడు చెప్పగలం. ఏమని? నా యేసయ్య నిజమైన దేవుడు, ఆయనలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక కుటుంబంలో భర్త గురించి చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? భార్య చెప్తుంది. భార్య మంచిగా చెప్పాలంటే ఆ లక్షణాలన్నీ ఆమె అనిపించి ఉండాలి. మా ఆయన మంచోడండి అని ఎప్పుడు చెప్తుంది? పనికిమాలుడు అన్నాడు ఎప్పుడు చెప్తుంది? ఎందుకంటే ఆమె అనిపించి ఉంటుంది కదా. భర్త యొక్క లక్షణాలు మంచి లక్షణాలైనా చెడ్డ లక్షణాలైనా అవి ఎవరి మీద రిఫ్లెక్ట్ అవుతాయి? భార్యవైతే భర్త మీద, భర్తవైతే కొంతమంది మంచిగా చెప్పర్లేండి, వాళ్ళ గురించి నేను చెప్పట్లా. కొంతమంది ఎంత మంచిగా ఉన్నా బయటికి వెళ్ళి బ్యాడ్ చెప్పేవాళ్ళు ఉంటారు, మహానుభావులు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే కొంతమంది యేసయ్యని వెంబడిస్తారు, యేసయ్య యొక్క గుణ లక్షణాలు అనిపిస్తారు, ఆయన యొక్క మాధుర్యాన్ని అనిపిస్తారు. బయటికి వెళ్ళి మళ్ళీ ఎలా చెప్తారంటే ఆయన గురించి ఏముందంటే ఏం లేదండి, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నానండి, అందరూ ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఏదో రోగం తెలియనండి, తగ్గిందండి, అందుకే అప్పటి నుంచి ఇంక ఇదే బెటర్ అని చెప్పి అన్నిటికీ పూజ చేసి ఆఖరికి ప్రార్థన చేశాను, నువ్వు నిజమైన దేవుడు అయితే తగ్గించేయడండి, అందుకే వెళ్తున్నానండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి ఇంకా దాని గురించే వెళ్తున్నావా? ఇంకేం అనిపించలేదు దేవుని దగ్గర నుంచి? అంటే వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న గుణలక్షణాలు మనం ఏం చేయాలి? ఆస్వాదించగలగాలి, అనుభవించగలగాలి. ఆయన మాధుర్యాన్ని, ఆయన ప్రేమను మనం అనుభవించగలగాలి, ఆయన ప్రేమను రుచి చూడగలగాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఆయనతో మనం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏ సంబంధం? సన్నిహిత సంబంధం. అంటే దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి అన్ని ఎప్పుడు మనం చేయగలం అని అంటే వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండగలిగినప్పుడు. ఎలా ఉండగలిగినప్పుడు? సాన్నిహిత్యంగా ఉండగలిగినప్పుడు వాళ్ళ ప్రేమ ఏంటో నీకు అర్థమవుద్ది, వాళ్ళ సాత్వికం ఏంటో మీకు అర్థమవుద్ది. సో ఈమె చెప్తుంది, షూలమతి నా ప్రియుడు కర్పూరపు పూగుత్తులతో. అంటే అర్థమైంది తెలుసా? ఇన్ని చేదు జీవితం ఆయనలో ఉన్నా నాకు ఇన్ని లక్షణాలు అందించేవాడే నా ప్రియుడు అని ఎవరు చెప్తున్నారు? షూలమతి చెప్తుంది. అంటే ఈ చేదంతా ఆయన అనిపిస్తున్నాడు, కానీ నాకేమందిస్తున్నాడు? ఆయనలో ఉన్న ఆ సుగుణాలు నాకు అందిస్తున్నాడు. ఆ చేదు, శ్రమ, బాధ, కష్టం ఆయన అనుభవిస్తూ మిగతావన్నీ ఎవరికి ఇస్తున్నాడు? నాకు అందిస్తున్నాడు. అందుకే నా ప్రియుడు అంత గొప్పవాడు అని ఎవరు చెప్తున్నారు? షూలమతి చెప్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మనం కూడా చెప్పగలగాలి, ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇస్తున్నాడండి, మంచి అనుభవాలు ఇస్తున్నాడండి, దేవుని కొరకు నిలబెడుతున్నాడండి అని చెప్పగలం. నా ప్రియుడు నాకు ఎనిగేది ద్రాక్షవనంలో దేంతో సమానుడు? కర్పూరపు పోగుత్తులతో సమానుడు. తర్వాత వాక్యం చదువుదాం రండి. రైట్. నా ప్రియురాల
నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు చాలు. మళ్ళీ ఈ మాట ఎవరు చెప్తున్నారు? సొలొమోను చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు చెప్పండి? సొలొమోను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు. అంటే ఎవరు చెప్తున్నట్టు అర్థం ఇది? సొలొమోను కరెక్టే. ఆధ్యాత్మిక అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధువైన సంఘం గురించి మాట చెప్తున్నాడు. ఏమని? నీవు సుందరివి, నా ప్రియురాలా, నీవు సుందరివి. మళ్ళీ రెండోసారి చెప్పాడు. మళ్ళీ రెండోసారి ఎప్పుడు చెప్తాను, ఒక మాట రెండోసారి చెప్పామంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యామని అర్థం. అంతే కదండి? బాగున్నావులే అంటే ఎలా ఉంది? అబ్బా చాలా బాగున్నారండి అంటే ఎలా ఉంది? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘంతో ఏం చెప్తున్నాడు తెలుసా? నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. అంటే అర్థం ఏంటి? నువ్వు మామూలుగా లేవు, చాలా సౌందర్యంగా ఉన్నావు. నీ కళ్ళు ఎలాంటివి? గువ్వ కళ్ళు అని రాశాడు. అంటే సంఘం యొక్క సౌందర్యాన్ని వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పోలుస్తున్నారు. భౌతికంగా ఇక్కడ రాసింది మనం ఆలోచన చేస్తే వరుడైన సొలొమోను వధువైన షోలమతు గురించి మాట చెప్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక అర్థం ఏంటి అని అంటే వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధువు సంఘంగా పిలువబడుతున్న సంఘంతో ఈ మాట చెప్తున్నాడు. నా ప్రియురాలా, నువ్వు ఎలాంటి దానివి? సుందరివి. అంటే ఆయన సౌందర్యంగా మళ్ళీ మార్చాడు. ఎలా మార్చాడు? అందుకే ఎఫెసీ పత్రికలో ఏముందండి? ముడతైనను, మచ్చైనను, కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనం శుద్ధి అవడం కోసం వాక్యం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నిరంతరం శుద్ధి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మన సౌందర్యంగా ఎవరు తీర్చిదిద్దుతున్నారు చెప్పండి? ఎవరు? ఆయనే. ఎందుకని? వధువు సంఘంగా మనం ఉన్నాం. మనం అందంగా ఉండాలని ఆ వాక్యం అనే ఉదక స్నానం చేత నిరంతరం మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధి చేస్తున్నాడు. అందుకే వాక్యం ఎందుకు వినాలి? దేవుడి మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఇక్కడికి వస్తే నిన్ను సౌందర్యంగా తీర్చిదిద్దుతాడు ఆయన. ఎలా తీర్చిదిద్దుతాడు? సౌందర్యంగా. అంటే సౌందర్యంగా అంటే భౌతిక సౌందర్యం. ఇది నీలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ కూడా క్లీన్ చేస్తాడు ఆయన. దేని ద్వారా? వాక్యం ద్వారా. అందుకే వాక్యం రెండంచుల ఖడ్గం అన్నాడు. అంటే నీలో ఉన్న చెడును వాక్యం అనే ఖడ్గం చేత ఏం చేస్తాడు? ఆయన క్లీన్ చేస్తాడు. వాక్యం చాకలి వాడిని సబ్బు వంటిది. అంటే ఏంటి? ఉతుకుతాడు. మలినమైన నీ బ్రతుకును వాక్యం అనే ఉతక స్నానం చేత ఏం చేస్తాడు? ఆయన ఆ సబ్బు చేత క్లీన్ చేస్తాడు. అందుకే చూడండి, చాలాసార్లు మన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడండి, నా పాపాలు ఒప్పుకున్నానండి, నా పరిస్థితులు మారాయండి, నా జీవితమే దేవుడు మార్చేశాడండి, ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అని చెప్తాను. చెప్పమా అంటే ఎక్కడికి వస్తే సాధ్యం అది? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వస్తే ఆ ఆలయములో దేవుడు మాట్లాడడం ద్వారా నిన్ను సౌందర్యంగా మారుస్తాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, నువ్వు మలినమైపోయిన వ్యక్తివి కాదు, ఒకప్పుడు మలినమే ఉండొచ్చు, కానీ నిన్ను వధువు సంఘంగా స్వీకరించడానికి, వధువుగా ఆయన స్వీకరించడానికి ముందుగా నిన్నేం చేస్తున్నాడు తెలుసా? ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వివాహానికి సిద్ధపడేటప్పుడు ముందు పెళ్లి చూపులు చూసుకుంటారు కదండి. చూసుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి నచ్చిన తర్వాత ఏమవుతుంది? వివాహం అవుతుంది. ఒక్కొక్కటికి అది నచ్చక్కర్లే, ఇది నచ్చితే సరిపోద్ది. అంతే కదండి. ఇది నచ్చితే సరిపోద్ది. ప్రాపర్టీస్, క్యాష్, జాబ్, సమ్ ఏదో అబ్బాయి విషయంలో కావచ్చు, అమ్మాయి విషయంలో కావచ్చు. అందరూ అబ్బాయి అమ్మాయి నచ్చే చేసుకోరండి. నిజమే కదా? అలా చేసుకుంటారా? లేదు లేదు. క్యాష్ని బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తుపాస్తులను బట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు లవ్ చేసి తల్లిదండ్రులు బాధిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా రకాల బ్యాచ్లు ఉంటారు. అర్థమవుతుందా? కానీ విచిత్రం ఏంటంటే వివాహం ఇద్దరు సమ్మతితో జరిగితే చాలా బాగుంటుంది. అందుకే దేవుడి ఉద్దేశం ఏంటి? నేను మలినం లేదు, ఆయనలో మలినం లేదు కదా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఎలా చేసుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన? చెప్పాలి. పరిశుద్ధ సంఘముగా. ఎలాగా? పరిశుద్ధ సంఘముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఈ వాక్యం? ఎందుకు ఈ మందిరాలు? ఎందుకు సేవకులు అని అంటే దేవుని వాక్యం చేత మనల్ని కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి. ఎవరి స్వారూప్యంలోకి?
దేవుని స్వారూప్యానికి మార్చడానికే ఆ తంట అంతా. అందుకని మందిరాలు, ఆదివారం ఆరాధనలు, కూడికలు, సువార్త సభలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు అని అంటే ఆయన స్వారూప్యంలోనికి ఎవరు మార్చబడ్డానికి? మనం మార్చబడ్డానికి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మారాలని రోజు చెప్తున్నాడు ఆయన, చెప్తున్నాడా లేదా? వివాహ బంధంలో కూడా ఒకరినొకరు ఒకవేళ ఒకరు సక్రమంగా లేకపోవచ్చు, రెండో వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే రోజు మనం ఏం చేస్తూ ఉండాలా? చెప్పడానికి ఇష్టపడాలి. అందుకే ఇద్దరు అలా ఇష్టపడి ఇద్దరు మనసులో మలినం లేకుండా ఒకే ఆలోచన కలిగి ఉంటే ఆ సంసార జీవితం ఎప్పుడూ కూడా సూపర్గానే ఉంటుంది. అది స్నేహం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, అది ఏదైనా సరే ఇద్దరు మనసులో ఒకే అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు ఆ బంధం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. అవునా కదా? సో విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు సుందరివి అన్నాడు. అంటే 2 సార్లు చెప్పబడిందంటే ఆ సంఘం గురించి ఆయన చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. దేని గురించి? సంఘం గురించి. నేను మళ్ళీ చెప్తాను, ఎప్పుడైనా సరే ఒక విషయం రెండోసారి ఎప్పుడు చెప్తాం? మనకు బాగా నచ్చినప్పుడు చెప్తాం, లేదా మనకు బాగా నచ్చి వాళ్ళు మార్చుకోవాలనుకున్నప్పుడు పదే చెప్తాం. అంటే పొరపాటు ఉన్నప్పుడు చెప్తాం, లేదు మంచిగా ఉన్నప్పుడు పదే చెప్తాం. అంటే ఈరోజు చాలా బాగున్నాం అని 10 సార్లు చెప్తాం. బాగలేనప్పుడు వాళ్ళు మనకి ఇష్టం కాబట్టి వాళ్ళు వదులుకోలేం కాబట్టి వాళ్ళు మారడం కోసం కూడా 1-10 సార్లు చెప్తాం. మీకు అర్థమవుతుందా? రెండో ఒకటే. అంటే ఏంటి? ఒక వ్యక్తిని మనం వదులుకోకూడదు అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న చెడ్డ లక్షణాలు కూడా మనకు అనుకూలంగా మార్చడం కోసం ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుందండి? అంటే వదులుకోవడం వేరు, లేదు ఈ వ్యక్తి నేను వదులుకోను అనుకున్నప్పుడు ఆయన స్వరూపులోకి మార్చడానికి మనల్ని గద్దించైనా సరే మనలా మారడానికి మనం పదే చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన 2 సార్లు చెప్పాడంటే సంఘం మీద ఒక మంచి అభిప్రాయాన్ని ఎవరు కలిగి ఉన్నారు? అంటే సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనమే కదా, అంటే నీ మీద నా మీద ఆయనకి మంచి అభిప్రాయం ఉంది, ఆయన స్వరూపంలోకి మారాలని ఆశ ఉంది. అందుకని చెప్తున్నాడు, నీవు సుందరివి. అంటే మన పట్ల అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే నీ కన్నులు ఏ కళ్ళట? గొవ్వ కళ్ళు. ఇప్పుడు నువ్వు ఎందుకు సౌందర్యంగా ఉన్నావు అని అంటే నీ కళ్ళు గొవ్వ కళ్ళు. ఎలాంటి చెప్పాడండి? గొవ్వ కండ్లు అన్నాడు. గొవ్వ అని దేన్ని అంటాం? ఏ పక్షిని అంటాం? గొవ్వ అది దేన్ని అంటాం అండి? గుర్రలే, పక్షమ్మ, రాళ్ళు కాదు. పావురం. ఏంటి చెప్పండి? పావురాన్నే గొవ్వ అంటాం. అర్థమవుతుందా? పావురాన్నే గొవ్వ అంటాం. తెల్ల గొవ్వ అంటారు. వినలేదు మీరు ఎప్పుడును? లేదంట. తెల్ల గొవ్వ, నల్ల గొవ్వ అని అంటే నల్ల పావురము, తెల్ల పావురము అంటాం కదా. సో గొవ్వ అంటే పావురం. అయితే సంఘానికి ఈ పదాన్ని ఎందుకు ఆపాదించాడు ఆయన అంటే సొలొమోను షూలమ్మతి గురించి చెప్తున్నాడు. షూలమ్మతి, నీ కళ్ళు గొవ్వ కళ్ళు, నువ్వెందుకు సౌందర్యవంతురాలు అంటే నీ కళ్ళు గొవ్వ కళ్ళు అని చెప్పాడు. అంటే కళ్ళు చాలా బాగున్నాయి అని అర్థమా? మరి గువ్వ కళ్ళు అని ఎందుకు అన్నాడంటే, సరే పావురం యొక్క కళ్ళు ఎలాంటివో మనకు తెలిస్తే ఎందుకు షూలమ్మతిని అలా పోల్చాడో, ఇప్పుడు సంఘాన్ని అలా పోల్చడానికి ఎందుకు ఇష్టపడ్డాడో మనకు అర్థం అవుద్ది. సరే, పావురం గురించి మనకు బాగా తెలుసు కదా. పావురం మంచిదా చెడ్డదా? మీరు ఎలా చెప్పగలరు? మరి అదే మంచిదేనండి. ఎందుకు మంచిది? మంచిది కరెక్టే. ఎందుకు మంచిది అనేది కావాలి. జలప్రళయంలో చెప్పండి. చేరవేసింది అందుకనే. ఇంకా అంతేనా? సరే, ఓ పాయింట్ కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇంకా ఉంది. సరే, నేను చెప్తాను. నోవా కాలంలో జలప్రళయం వచ్చింది. ఏ ప్రళయం వచ్చింది చెప్పండి? జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ జలప్రళయం వచ్చినప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత ముందు కిటికీ తీసి కూర్చోండి. కిటికీ తీసి ఒక కాకిని విడిచాడంట. ఎవరు? నోవాహు గారు. ఏం విడిచాడు? ఒక కాకిని విడిచిపెట్టాడు. కాకి మరలా వెనక్కి రాలేదట. సరే, కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే ఒక పావుర పిల్లని బయటికి
వదిలాడు. విడితే అది బయట తిరిగింది వస్తూ ఏం చేసిందంటే ఒక ఒలీవ ఆకును తుంచి అది పట్టుకొచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది, వాళ్ళకు వచ్చేసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్ మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.